డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. రాష్ట్రంలో జిల్లాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి. వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలే కానీ, మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి విధంగా కానీ జిల్లాల పునర్విభజన జరుగుతుంది, అధికార వికేంద్రీకరణ జరుగుతుంది, దాని ద్వారా ప్రజలకి సౌలభ్యం కలిగేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి ఎన్నికలకు ముందు కూడా పాదయాత్రలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఎన్నికల ముందు కానీ, మేనిఫెస్టోలో కానీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి స్పష్టమైనటువంటి అంశం, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాం, 25 పార్లమెంట్ నియోజకవర్గాన్ని 25 జిల్లాలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ జిల్లాలకు సంబంధించి ఈ పునర్విభజన ప్రక్రియను ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని అభ్యంతరాలు ఎక్కడన్నా ఇబ్బందికరంగా ఉంటే, ఎందుకంటే పక్కన మనం చూసాం 2 నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలతో కూడా తెలంగాణలో జిల్లా ఏర్పడింది. దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అధికారులందరూ కూడా జిల్లాలు ఎక్కువైతే అధికారులు ఉండాలి, కలెక్టర్లు ఉండాలి, ఎస్పీలు ఉండాలి, మిగతా విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఉండాలి. కాబట్టి అటు చిన్నదిగా ఉండకూడదు, ఇటు పెద్దదిగా ఉండకూడదు. పరిపాలన సౌలభ్యం కోసం ఈరోజు ప్రజలకు సంబంధించి మెరుగైనటువంటి వసతి సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందించడం కోసం పునర్విభజన జరగాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అభ్యంతరాలను ఆ రోజు చూసి, ఆ అభ్యంతరాల ప్రకారమే ఎక్కడైతే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్లో ఉన్నా, నెల్లూరు చుట్టుపక్కల ఉంది కాబట్టి, నెల్లూరు కోతవేడు దూరంలో ఉండేటువంటిది కాబట్టి మా అభ్యర్థన మేరకు ఆ రోజు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడం, దానితో పాటు అనేక రకాలైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నవి కాబట్టి కలువాయి, రాపూరు, సైదాపురం మండలాన్ని కూడా వెంకటగిరి నియోజకవర్గం నుంచి విభజించి నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. చంద్రబాబు గారికి ఆనవాయితీ, ఎవరు ఏది అడిగినా సరే ఎన్నికలకు ముందు సరేననడం, ఎన్నికలకు వచ్చిన తర్వాత ఆ హామీ అసలు ఏమీ తెలియనట్టుగా, తాను ఇవ్వనట్టుగా, తనకు పట్టనట్టుగా, తనకు సంబంధం లేనట్టుగా, తను ఎప్పుడు చెప్పనట్టుగా వ్యవహరించడం అనేటువంటిది చంద్రబాబుకు అలవాటు, ఆనవాయితీ. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు రకరకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ రకరకాలైనటువంటి హామీలన్నింటినీ ఈరోజు తొంగలో దొక్కాడు. దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి ఏ 3 మండలాలు ఏదైతే గతంలో ఆ ప్రాంత ప్రజలు కోరుకున్నారో, నెల్లూరు జిల్లాలో ఉందో, ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవో, ఈరోజు లేని సమస్యను ఒకదాన్ని సృష్టించి ఆ 3 మండలాలని నేను తిరుపతి జిల్లాలో కలిపేస్తానని చెప్పడం జరిగింది. దానిలో ఈరోజు కలువాయిలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలు పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రారంభించడం జరిగింది. సేవ్ కలువాయి అనే పేరుతో ఉద్యమం జరిగింది. నేను ఆ రోజు రామ్కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలువాయిలో జరిగితే బ్రహ్మాండమైనటువంటి సభ, ప్రజలందరూ కూడా ఈరోజు దానికి సంబంధించి ఎంతో భావోద్వేగాలతో, ఒక బలమైనటువంటి సెంటిమెంట్తో ఆ రోజు ప్రజలందరూ కూడా అన్ని పనులు మానుకొని రావడం జరిగింది. అటువంటి నేపథ్యంలో ఈరోజు అన్ని రకాలైనటువంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి, జియోగ్రఫికల్కి సంబంధించి అన్ని రకాలంగా భౌగోళిక సమస్యల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు, అయ్యా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నెల్లూరు జిల్లాను వదిలి వెళ్ళలేమో, నెల్లూరు జిల్లాలను కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి తుది గడువు సమీపించింది కాబట్టి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఇవ్వడానికి ఈరోజు అందరూ కలువాయికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా రామ్కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వస్తున్నటువంటి మా నాయకులు రామ్కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా జడ్పీటీసీ సభ్యులుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు, మిగతా ఎంపీపీగా ఉన్నటువంటి లక్ష్మీదేవి గారు, మిగతా ప్రధానమైనటువంటి నాయకులు అందరం కూడా కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పి సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేసేది, లేని సమస్యలను సృష్టించి శాంతియుతంగా ఉన్నటువంటి ప్రజలను రోడ్డు మీదకి ఎక్కించి వాళ్ళని ఇబ్బందులు పెట్టించి వాళ్ళలో పాపం వాళ్ళకి మనోవేదన కలిగించి ఇంత దూరం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే, ఈ ప్రభుత్వానికి ఏమీ పని లేదు, ఏమీ చేసేటువంటి పరిస్థితి లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. కాబట్టి ప్రజలను కలిపెడితే వాళ్ళేదో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంకి సంబంధించినటువంటి పొద్దుపోద్దు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప, ఈరోజు లేని సమస్యను సృష్టించి వాళ్ళని రోడ్లకు ఎక్కించాల్సినటువంటి అవసరం, ఆ కుటుంబాలు ఈరోజు వెళ్ళి నిరాహార దీక్షలు చేయాల్సినటువంటి అవసరం, దీక్షలు నిరసనలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ ప్రభుత్వం అసమర్థత,
చంద్రబాబు చేతకాని తనం. దానివల్ల ఈరోజు లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించి ఎంతమంది ఈరోజు పాపం పనులు పోగొట్టుకుని ఈరోజు కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగడం, అక్కడ ఒక టెంట్ వేసుకుని దానికి సంబంధించినటువంటి నిరసన దీక్షలు చేయడం, నిరాహార దీక్షలు చేయడం, రిలే నిరాహార దీక్షలు చేయడం ఇంత అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈరోజు మీకెట్ట ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టేటువంటి ఆనవాయితీ లేదు. కాబట్టి ప్రజలు కోరుకున్నటువంటి దానికి భిన్నంగా వ్యవహరిస్తూ వాటికి సంబంధించి ఏదో ఒక విధంగా ఈరోజు మనం చూస్తున్నాం. ప్రజలు ఏదైనా అడిగితే చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఎట్టుందంటే మీరు చెప్పారు కాబట్టి నేను చెయ్యను అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. అయ్యా ప్రైవేటీకరణ వద్దు, మెడికల్ కళాశాలకు సంబంధించి మీరు చెప్పారు కాబట్టి నేను చేసి తీరుతానంటున్నాడు. ఎందుకు ఆయనకు ఆ పట్టుదల వస్తుందో తెలియదు. అంటే ప్రజలు నాకు చెప్పకూడదు, నాకు ఎవరు అడ్డం చెప్తే నేను వినను అన్నట్టుగా మొండిగా వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు మనం చూసాం. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడు బొక్క బోరలా పడ్డాడు. ఎవ్వరు ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి పిలిస్తే ఒక్కరు కూడా పాల్గొనలే. ఆదోనికి వేశారు కిమ్స్ అంటే వాళ్ళు ఈరోజు మాకు సంబంధం లేదని చెప్పి ఆ యాజమాన్యం కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ప్రజలందరూ ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా ఆ బిడ్డింగ్లో పాల్గొనడానికి ఆ విధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఒక్కడే ప్రజల ఆలోచనలకి భిన్నంగా వ్యవహరిస్తున్నాడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందులో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి పునర్విభజనలో కూడా రకరకాలు పాపం తెలుగుదేశం పార్టీ నాయకులను చూస్తే వాళ్ళ సన్నాయి నొక్కులు నొక్కలాగా ఉన్నారు. పాపం ఏమి మాట్లాడాలో తెలియదు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి, ఏం మాట్లాడాలని తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ సానా నొక్కులు చూస్తే నాకే అనిపించింది ఎంత దీనమైనటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎందుకు దిగజారిపోయింది. మాట్లాడితే ఏమో చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి గురవుతామేమో, మాట్లాడకపోతే ప్రజల్లో రేపు తిరగలేమే. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి బాధలు పడతా, రకరకాలైనటువంటి ఎత్తుగడలు వేసుకుంటా అందరు కలిసి కూర్చుని ఏ విధంగా దీనిలో నుంచి బయటపడాలా చంద్రబాబు నాయుడు మన అందరం తీసుకుని గోతులో పారేశాడు. ఆ గోతులో నుంచి మనం ఎట్ట బయటపడాలనేటువంటి ఆలోచనలు అంతర్మదనంలో పడిపోయినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రజల పక్షమే, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షమే. కాబట్టి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడ్డాం. ప్రజల పక్షాన నిలబడి ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ఆ రోజు పునర్విభజన ప్రక్రియని పూర్తి చేశాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ఇది అన్యాయం, ఈ విధంగా చేయడం వల్ల నష్టపోతున్నామని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా నివేదించాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం దానిలో భాగంగా అభ్యంతరాలు తెలపమన్నారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కలిసి అభ్యంతరం తెలపడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయి మండలానికి సంబంధించి తిరుపతిలో కలపాలని ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి అభ్యంతరాలుంటే తెలపండి అని కొంత సమయం ఇవ్వటం జరిగింది. మండలంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా దీన్ని వ్యతిరేకిస్తూ కలువాయి మండలంలో కానీ నెల్లూరు కలెక్టర్ దగ్గర కూడా వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో కొద్ది రోజుల క్రితం కలువాయి మండలంలో కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. 20 పంచాయతీలు తీర్మానాలు చేసి కలెక్టర్కి సబ్మిట్ చేశాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని రిపోర్ట్లో పెట్టి ఇప్పటి వరకు వచ్చినవి కూడా అన్నింటినీ సమగ్రంగా నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రభుత్వం ప్రజల అభీష్టం మేరకు కలువాయిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని గట్టిగా కోరుతున్నాం. కారణాలు ప్రజలు ఎందుకంటే రిపీట్ అవుద్ది. మా మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు చెప్తారు. కానీ ప్రజల కోరికను మన్నించేది, ప్రజల అభీష్టాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకునేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే.